I've achieved and then I'm dying. Actually, why God? Let me thank you, Pooja. నువ్వు ఎన్నిసార్లు తిట్టుకున్నా వీడికి ఫీలింగ్స్ లేవు, ఫీలింగ్స్ ఉన్న బయటికి చెప్పడం నువ్వు డిసైడ్ అయిపోయినా. హియర్ గోస్. ఇద్దరు మనుషులు ప్రేమించుకుంటున్నారని మాటలతో చెప్పాలా? లవర్స్ మధ్య మాటలు అక్కర్లేదనుకున్నాను, కానీ ఇవాళ నాకు అనిపిస్తుంది నువ్వు ఇచ్చినంత ప్రేమ నేను నీకు ఇవ్వలేదని. అందుకే ఒక మాట చెప్పేస్తా, పూజ, ఐ లవ్ యూ. పూజ, యూ మేడ్ మై లైఫ్ కంప్లీట్. నా లైఫ్కి స్టార్ట్ లేనట్టే ఎండ్ కూడా ఉండదు అనుకున్నాను, బట్ యూ గేవ్ మీ అ గ్రేట్ క్లైమాక్స్. బాబు పుడితే చంటి అని, పాప పుడితే బుజ్జి అని పిలువు. నన్ను ఎవరు అలా పిలవలేదు చిన్నప్పుడు. వన్ మోర్ థింగ్, వెయిట్ ఫర్ కార్తిక్. వాడు లేకపోయినా నేను చనిపోయేవాడిని, కానీ ఎవరికి గుర్తుండేవాడిని కాదు. సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్. వాడి పేరు మీద మనీ కూడా డిపాజిట్ చేశాను. ఐ హోప్ ద కోర్ట్ విల్ యాక్సెప్ట్ మై లాస్ట్ విష్. నాకు నమ్మకం ఉంది నాకు ఉండేవాడికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని. మీరంతా నాకు బెస్ట్ విషెస్ పంపండి, కానీ పూలు బెల్లం మాత్రం వద్దు. చాక్లెట్ మాత్రం పంపండి. ఇంతేం పర్వాలేదు, ఇంతేం పర్వాలేదు. బాగా చెప్పానా? నీ ఒక్కడికేనా? రిషిమామకు వద్దా? రిషిమామకి ఏమైంది? ఓ, నీకు తెలీదా? తెలీదు. నీకోసం తన హార్ట్ ఇచ్చేస్తున్నాడు తెలుసా? మరి తనకెట్లా? అవును ఎట్లా? అవును ఎట్లా? అవును ఎట్లా? అవును ఎట్లా? తనకు హార్ట్ ఉండదు కదా, చచ్చిపోతాడు, బతకడు. రిషిమా చచ్చిపోతాడా? అవును. నిజంగా రిషిమా చచ్చిపోతాడా? మ్మ్. రిషిమా చచ్చిపోతాడా? రిషిమా చచ్చిపోతాడా? రిషిమామా! ఎందుకు డాక్టర్ ఋషి చచ్చిపోవటానికి ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు మీరు? కరెక్షన్ సార్, చచ్చిపోవడం కాదు, బతకడానికి. నా గుండె ఆగిపోయే లోపు మీరు ట్రాన్స్ప్లాంటేషన్ పర్మిషన్ ఇస్తే నేను కార్తీక్లో బతుకుంటాను సార్. రిషిమామా! రిషిమామా! నువ్వు ఎక్కడున్నావ్? నీ ప్రాణం తీసుకోవటానికి ఆర్టికల్ 21 ఒప్పుకోదు. చేంజ్ ఇట్, మార్చేయండి. ఎందుకో? ప్రాణానికి వాల్యూ ఇవ్వాలని. రేపు అలాగో పోబోయే నా ప్రాణానికి, కాపాడగలిగే అవకాశం ఉన్న చట్టం పేరుతో అడ్డుపడుతున్న కార్తీక్ ప్రాణానికి. నువ్వు చచ్చిపోతావు రిషిమామా! రిషిమామా! మీరు ఎంత టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. అంటే ఈ విచారణ అంతా టైం వేస్టేనా? డెఫినెట్గా. ఓ, నా దగ్గర టైం లేదు సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. గడిచే ప్రతి క్షణం నాకు భయం కలిగిస్తుంది. రిషిమామా! నువ్వు ఎక్కడున్నావ్? రిషిమామా! రిషిమామా! అప్పుడప్పుడు గుండెలో వేస్తుంది సార్ నొప్పి, పిండేసి నొప్పి. అప్పుడు భయం వేస్తుంది సార్. చచ్చిపోతానా? హార్ట్కి డ్యామేజ్ జరుగుతుందని. ఓ, అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ కుదరదు. ప్లీజ్ స్పీడప్ ఈ ప్రాసెస్ సార్, లేకపోతే నా పార్ట్స్ అన్ని చెడిపోయి నేను వెజిటబుల్గా మారిపోతాను సార్. అప్పుడు దా కార్తీక్ బతకడు, అప్పుడు నేను బతుకున్నా వేస్ట్ సార్. రిషిమామా! 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 రిషిమా ఎక్కడున్నాడు? రిషిమామా ఎక్కడున్నాడు? రిషిమామా! కార్తిక్! రిషిమామా! కార్తీక్, కార్తీక్, కార్తీక్! కార్తిక్! వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? It's an emergency, Your Honor. Please, Your Honor, you can't do this. It's an emergency, Your Honor. We can't మనిషి accept this. ప్రాణాలు పోతాయి అక్కడ. కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటారు. ప్రతి దానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. సెంటిమెంట్స్ తోటి, ఎమోషన్స్ తోటి కోర్టు ఆకట్టుకోవాలి. We will meet on Monday. ఎలా ఉంది రిషి? బాలేదు, బ్లడ్ పంపింగ్ మొత్తం ఆగిపోయింది. మరేం చేద్దాం రా? ఆపరేషన్ చేయాలి. ఏం ఆపరేషన్? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎలా రిషి? తీర్పు ఇంకా రాలేదు, రేపు సండే కోర్ట్ సెలవు. లేదు వెంకట్, రేపే చేయాలి, మనం ఆగలేం. ఏ రిషి, యూ కాంట్ డూ దిస్. ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఫైట్కి అర్థం లేకుండా పోతుంది. ఇంకో 24 గంటలు ఆగితే నా లైఫ్కి అర్థం ఉండదు. ఐమ్ సారీ వెంకట్, ఐమ్ గోయింగ్ అహెడ్. ఓకే పురుష్, సర్జరీకి రెడీ చేయి. ఓకేరా? యా. You're right, రిషి. మనం రేపే చేసేద్దాం. మనం కాదు, నేను. అంటే యూర్ అవుట్ ఆఫ్ దిస్ పూజ. ఏ నా మీద నమ్మకం లేదా? కాదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. కోర్ట్ పర్మిషన్ లేకుండా నువ్వు ఇంజెక్షన్ ఇస్తే నీ కెరీర్కి పెద్ద రిస్క్. పర్వాలేదు, రిస్క్ చేస్తాను. అలా అయితే కోర్టు పర్మిషన్ ఎందుకు? ముందే నీ చేతులతో ఇంజెక్షన్ ఇప్పించుకునేవాడిని.
కోర్ట్ నీకోసం రిషి, నాకు కాదు. నేను ఎప్పుడు కోర్ట్ డెసిషన్. పూజ ప్లీజ్ నో ఫర్దర్ డిస్కషన్స్ ఆన్ దిస్. నువ్వు నాకు ఇంజెక్షన్ ఇవ్వటం లేదు అంతే. మరి ఇంకెవరిస్తారు? ద కిడ్స్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. 24 hours లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చెప్పితే బ్రతకడు. అందుకే కోర్ట్ పర్మిషన్ లేకుండా సర్జరీ చేయడానికి రిషి తొందరపడుతున్నాడు. రేపే కోర్టు తీర్పు ఇవ్వాలి. లేకపోతే కోర్టుపై ప్రజలకు నమ్మకం పోతుంది సార్. వీళ్ళంతా జ్యూరీ మెంబర్స్. రేపు కోర్టుకు రావడానికి రెడీగా ఉన్నారు. So what do you want? యూ షుడ్ ఆర్గనైజ్ ఎ సండే కోర్ట్. TV9 ప్రయత్నం ఫలించింది. డాక్టర్ రిషి కేసులో ఆదివారం కోర్టుని ఏర్పాటు చేయాలన్న మా విన్నపాన్ని గవర్నర్ ఆమోదించారు. ఈ మేరకు న్యాయశాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే కోర్టు పర్మిషన్ లేకుండా డాక్టర్ రిషి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రయత్నాన్ని ఆపాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించారు. పేషెంట్ పేరు, రిషి, ఏజ్, 24, బ్లడ్ గ్రూప్, బి పాజిటివ్, బీపీ, 120/80, పల్స్ రేట్, నార్మల్. బీపీ స్టెబిలైజ్ అయిందా? అయింది డాక్టర్. ఓకే. అందరిని క్లియర్ చేయండి. ఇక్కడ ఎవరు ఉండడానికి వెళ్ళలేదు. Wait, నేను మాట్లాడతాను. మీరు డాక్టర్ రిషిని అరెస్ట్ చేయమని మా గవర్నర్ గారి దగ్గర నుండి స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి. No, you can't enter. Go back. మా Go డ్యూటీ back. అమలు చేయనివ్వండి. No, go back. లేదంటే You మిమ్మల్ని can't కూడా enter. అరెస్ట్ చేస్తాం. No, go back. సార్ No, చెప్పేది go back. వినండి. సార్ ఓపెన్ చేయండి ప్లీజ్. నెట్టండి వెనక్కి. సార్ ఇది న్యాయం చేయబోతోంది. మరణించే హక్కుని సమాజం ఆమోదిస్తుందా లేదా అని. ఐ నెవర్ టుక్ సొసైటీస్ హెల్ప్ ఇన్ మై కేసెస్. ఈ కేసులో తీసుకున్నాను కాబట్టి జడ్జిగా నా నిర్ణయం సమాజాన్ని వీటో చేయకూడదని నా ఒపీనియన్ కూడా ఒక స్లిప్లో రాసి పెడుతున్నాను. నేను సొసైటీలో ఒక్కనే కదా. ఇప్పుడు ఇవి 13 ఉన్నాయి. ఏం చెప్తాయో చూద్దాం. ప్రెప్ అయిందా డాక్టర్? మీరేంటి ఇక్కడ? పాత బాకీలు ఉన్నాయి. ఈ ఆపరేషన్ జరగదు మీరుంటే. రిషి, కార్తిక్ బ్రతకడు రిషి. నాకు తెలుసు రిషి. ఇదంతా పాడు చేయడానికి ఈయనొచ్చాడు. నాకు తెలుసు. నేను చెప్తున్నాను రిషి, నాకు తెలుసు. నా ప్రామిస్ నేను నిలబెట్టుకుంటున్నాను రిషి. రిమెంబర్, నీ అంత చూస్తానన్నాను. థ్యాంక్స్ డాక్టర్. యా. పూజ, డాక్టర్ పూజ. రిషి కోరుకుంది ఇదేగా, టేక్ ఇట్. రికార్డ్స్లో నా పేరే ఉంది. రిస్క్ అంతా నాది.